సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను ప్రకటించడంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఇక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పద్మారావు గౌడ్ ను కలిశారు. ఆయన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి గౌరవనీయులు పద్మారావు గారు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిన్ననే మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. బట్ వారిని ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి స్పందన రావడం, వారు పద్యన్నగా అందరికీ సుపరిచితుడు, అందరి ఆదరాభిమానాలతో ఎల్లప్పుడూ నిరంతరంగా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మరి కంటిన్యూగా గెలవడమే కాకుండా ప్రజలకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు అందించడం, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వారు విశేషమైనటువంటి కృషి చేయడం, ఈరోజు మరి వారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన వెంటనే రెస్పాన్స్ విపరీతంగా మరి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది కూడా మన కళ్ళారా కనిపిస్తుంది. ఇక ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవడం, మరి ప్రజలతోనే మమేకమై మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, మరి అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ప్రజలకు వివరించడం, మరి డెఫినెట్గా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పోటీలో వారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ మా అధ్యక్షత తీసుకున్న నిర్ణయాన్ని నగరం మొత్తం స్వాగతించింది. బహుశా నేను అనుకుంటా మేమందరం, నేను ఊహించలేము ముందు. జనరల్గా అందరూ ఏమంటా ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న ఎంపీతోటే కాదు మాది, ఇప్పుడు మేము రాష్ట్రంలో కేంద్రంలో రెండుతో ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఇక రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళది ఉంది, కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళది ఉన్నది. మమ్మల్ని మాత్రం తక్కువ అంచనా వేసే ప్రసక్తే లేదు. ఇక ఓసారి ఏముంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికలలో పోట్లాట ఉంటుంది. ఇప్పుడు మా పోట్లాట అనేది కేంద్రము రాష్ట్రం రెండుతోటి ఖచ్చితంగా ఈ ఎన్నికల గ్యారంటీగా విజయం సాధిస్తామని మాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఎప్పుడు మేము ప్రజలను నమ్మినాం, ప్రజలే మా కుటుంబం అనుకుని బతికిన మీడున్న నాయకులమంతా కూడా. అయితే వాళ్ళే మమ్మల్ని గెలిపించేది, మేం కాదు. మేమేం చేస్తాము, మా కుటుంబాలు మేమంతా కలిసి అంతా ఒప్పిడికర మంది ఉంటాం. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళే మా కుటుంబం అని అనుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పటిదాకా మాత్రం. और खासतौर से सिकंदराबाद से पद्माराव साहब को जो टिकट दिया गया है, मैं समझता हूँ इतना बेस्ट कैंडिडेट सारे तेलंगाना में कोई कैंडिडेट नहीं है। इतने पब्लिक के लिए जो रात दिन मेहनत करते हैं, लोगों की सेवा करते हैं और मुसलसिल हमारी पार्टी को 2001 से ताकत देते आ रहे हैं। पद्माराव साहब की बहुत अच्छी शोहरत है, बहुत अच्छे तरीके से काम करते हैं, बड़े मिलनसार इनसे और बहुत सेकुलर आदमी है। रेवंत रेड्डी साहब ने बहुत से वायदे किए, उसमें 6 जो प्रोमिसेस किए हैं, 6 वायदे जो किए हैं उसमें कुछ भी अमल नहीं करे। आज सारे तेलंगाना में लोग कांग्रेस के ऊपर बहुत नाराज है। वो उन्होंने खासतौर से हमारे पर इल्जाम लगाया गया बीजेपी से मिले हैं, मगर हमने कभी भी नहीं मिला। बीजेपी के साथ अगर कोई मुकाबला करने वाला लीडर है तो केसीआर साहब है। हमने कोई इलेक्शन में बीजेपी से अलायंस नहीं किया। 2004 से लेकर आज तक जितने इलेक्शन आए कभी भी हम बीजेपी से अलायंस नहीं किए। और रेवंत रेड्डी साहब कहते हैं मोदी साहब मेरे बड़े भाई है। यकीनन शुरू से उनका संघ परिवार से ताल्लुक रहा है और उन्होंने जो वायदे कर रहे हैं कोई भी वायदे मुकम्मल नहीं कर सकते। उन्होंने कहा हमने 420 की बात कही, हम 432 वायदे किए। अरे 432 में 4 वायदे पूरे नहीं कर सकते। यही कांग्रेस पार्टी है जो तेलंगाना को बर्बाद की है। रेवंत रेड्डी झूठ बोलने में नंबर 1 है। वो झूठ बोलते रहते हैं, हर चीज के अंदर झूठ, बड़ी बात करते हैं। बड़ी बात बोलने वाला बड़ा काम नहीं कर सकता। आज मौका है, फिर आवाम के हाथ में फिर एक बारडोर आया है। हमें एमपी जरूर, ये बीजेपी कहती है
कांग्रेस कहती है कि लोकल पार्टी को एमपी की क्या जरूरत है। अरे तेलंगाना को एमपी की जरूरत है, तेलंगाना के लिए बजट चाहिए, तेलंगाना की तरक्की चाहिए, तो पार्लियामेंट में भी हमारी नुमाइंदगी की जरूरत है। इसलिए तमाम तेलंगाना के भाइयों से मैं अपील करता हूं कि बीआरएस के तमाम कैंडिडेट को जिताइए।